హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంబి తెలుగు ఛానల్. ఇంకా ఈరోజైతే టమోటా విత్తనాలు వేస్తున్నాము. దాదాపు 10 డేస్ అయిపోయింది విత్తనాలు వేసి. ఇంకా వజ్ర టమోటా అయితే వేస్తున్నాం అనమాట. 25 గ్రామ్స్ది. ఎక్కువ అయితే ప్యాకెట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టైం ఇలా డబ్బాల్లో రావడము. ఇలా 25 గ్రామ్స్ డబ్బా అనమాట. అదే చెప్పాను కదా, కోలార్ మార్కెట్లో వజ్రానే టాప్లో ఉందని చెప్పి ఇంకా వజ్ర అడుగుతా ఉండడంతో ఇంకా వజ్ర టమోటా అయితే వేస్తున్నాము. పేరు టమోటా ఒకటే కానీ పేర్లు అయితే నర్సరీలో ఎన్ని పేర్లు ఉన్నాయో. బాహుబలి, సాహో, వజ్ర ఇలా టమోటాకి అయితే పేర్లు అయితే చాలానే ఉన్నాయి. మనం అడిగేది మార్కెట్లో టమోటానే అని అడుగుతాము. ఇంక ఇలా టమోటా విత్తనాలు ఎలా వేస్తారో చూపిస్తున్నాను అనమాట వీడియో. అంటే ఇంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి పెడుతున్నాను అనమాట ఇంకొకసారి. ఇలా టమోటా విత్తనాలు నానబెట్టేసుకొని ఇలా పౌడర్, లోకల్ పౌడర్ ఉంటుంది, అలా రుద్దేసేసుకోవాలి. అంటే అలా డైరెక్ట్గా కూడా వేయచ్చు. విత్తనాలు చిన్నగా ఉండడంతో ఒక్కటొక్కటి వేయలేము కదా, కొంచెం ఫాస్ట్గా జారుతుందని చెప్పి ఇలా లోకల్ పౌడర్తో ఇలా రుద్దేసేసుకొని ఒకటొకటి వేయచ్చు. ఫస్ట్ అయితే మేము ఇలానే డైరెక్ట్గానే వేస్తున్నాము, కానీ ఇంకా కొంచెం స్లోగా వేయగలుగుతున్నారు. ఇలా అయితే ఫాస్ట్గా వేస్తారని చెప్పి ఇట్లా లోకల్ పౌడర్ తెచ్చి ఇలా రుద్దేసేసుకొని ఇలా ఒక్కొక్క విత్తనము వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క విత్తనం వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా పౌడర్ ఉండడం వల్ల చూడండి చాలా ఫాస్ట్గా జారుతుంది. అంటే నేను ఫాస్ట్గా వేయలేకపోతున్నాను, కానీ వీళ్ళైతే ఇంకా చాలా ఫాస్ట్గా వేస్తారు. ఇలా ఫాస్ట్గా జారుతుంది. మళ్ళీ ఆ విత్తనాలు వేసుకున్న తర్వాత ఇంకా దానిపైన ఎరువు రుద్దేసేసుకోవాలి. ఎరువు రుద్దేసుకున్న తర్వాత ఇంకా పట్ట కింద మూసేసుకుంటే అదే హీట్ రావాలన్నమాట. అది కూలింగ్ అని చెప్తాము. 5 డేస్కి అయితే టమోటా మూసి వస్తుంది. 6-7 డేస్కి అయితే మిరప వస్తుంది. ఇంకా ఈరోజు అదే థంబ్నెయిల్ పెట్టాను కదా, ఇలా థంబ్నెయిల్ పెట్టడం వల్లే నాకు 2K వ్యూస్ వచ్చాయని చెప్పి ఇంకా అదైతే చెప్తాను, శుద్ధి లేకుండా ఎందుకు, ఇది ఎంత ఏంది శుద్ధి, దాని మీద థంబ్నెయిల్ ఒకటి చెప్పడం ఒకటి అని అనుకోవద్దండి. అదే ఆ విషయంలోకి వస్తున్నాను. నేను ఇంతకుముందు లాంగ్ వీడియో పెట్టాను కదా, అదే మా నర్సరీలో టమోటా విత్తనాలు ఎన్ని రకాలు వేస్తారని చెప్పి. ఫస్ట్ నేను అప్లోడ్ చేసిన 10 డేస్ వరకు అయితే నాకు 230 వ్యూసే వచ్చాయి. మళ్ళీ తర్వాత థంబ్నెయిల్ ఫోటో అయితే మార్చాను అనమాట. అదే ఫోటో థంబ్నెయిల్ అనేది అట్రాక్టివ్గా ఉంటేనే వ్యూస్ వస్తాయని అలా మార్చడం వల్ల 10 డేస్ తర్వాత ఫోటో మార్చాను, వాల్పేపరు. అలా మార్చడం వల్ల 2K వ్యూస్ అయితే వచ్చాయి, 30 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అదేదో చెప్తారు చూడు, మామూలుగా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయడం అయితే అంత ఈజీ అయితే కాదు. ఊరికనే వీడియోస్ తీసేసి అప్లోడ్ చేస్తే అయితే మాత్రం రాదు. ఫస్ట్ నేనైతే అలాగే చేశాను. నాకైతే అస్సలు తెలీదు, జీరో నాలెడ్జ్. ఊరికే వీడియో తీసేయడం, అలా అప్లోడ్ చేసేయడం అనమాట. ఆ వీడియో తీసి అలా అప్లోడ్ చేస్తే యూజ్ అంటూ ఏముండదు. మనము ఫస్ట్ అదే ఒక వాక్యం చదవాలంటే ఏ విధంగా మనం వర్డ్స్ నేర్చుకుంటామో, అదే తెలుగులో ఆలు కానీ ఏబిసిడీలు కానీ అవన్నీ నేర్చుకొని ఎక్కడెక్కడ సమకూర్చాలో అలా తెలుసుకొని, అలా ఎలా తెలుసుకొని చదవగలుగుతామో అదే విధంగా యూట్యూబ్లో కూడా ఏ విధంగా థంబ్నెయిల్ పెట్టాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఏ విధంగా కరెక్ట్గా రాయాలి, అలా తెలుసుకుంటేనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. నేను అలా తెలియక వీడియోస్ అయితే 300 వ్యూస్ పైనే పెట్టాను, కానీ సబ్స్క్రైబర్స్ తక్కువయ్యారు. నాకు అందుకనే వీడియోస్ ఎక్కువ ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ తక్కువయ్యారు అనమాట. అలా కాకుండా ఫస్టే తెలుసుకొని వీడియో స్టార్ట్ చేస్తుంటే నాకు కూడా సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళేమో. అందుకని ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళకైతే చెప్తున్నాను, ఫస్ట్ అన్నీ తెలుసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయడం బెటర్.